పోతే పోనీ పోరా. ఆహా వచ్చేసాడయ్యా నా వైబ్రేషను. ఏంటయ్యా చూసుకోవచ్చునా? నేను వచ్చే టైం అని తెలుసు కదా. టీవయ్యా ఇస్తాను. అవును సరక్కను వచ్చి నిలబడుతున్నావే, ఈ విద్యలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? భీమవరం ఏమయ్యా చేసావా? ఇంకా చేయలేదా? ఒక టీ చేయడానికి ఎంతసేపయ్యా? నువ్వే కదా టీ ఇవ్వమని చెప్పి భీమవరం చూడటానికి వెళ్ళావు. భీమవరం వాడిని చూడటానికి వెళ్ళాను. భీమవరం వెళ్ళాను. తొందరగా ఇవ్వయ్యా, ప్రాణాలు తీస్తున్నావు. కోపం వద్దు బాబు, కోపం వద్దు. కొంచెం ఆగు, చేసిస్తాను. సరే రే నరసాపురం, ఎన్ని రోజులైందిరా నేను చూసి. ఆగ్రా రే, ఉండు. ఇంకా టీ చేయలేదా? టీ తాగడానికి వచ్చినాడు ఒక చోట నిలబడు. చక్కెర వేస్తుంటే వెళ్తావు, పాలు పోస్తుంటే వస్తావు, డికాషన్ పోస్తుంటే పోతావు. చేయాల్సిన మనం చేసి నన్నే ప్రశ్నలు వేస్తున్నావా? మర్యాదకు ఉండదు. సరే హీవయ్యా. అవును, రోషానికి ఏం తక్కువ లేదు. తాగు. రే పాలకలు నాకు నీ ఉదయా. రే ఉండరా, రే వస్తున్నా ఉండు. ఇంకోసారి ఇట్లా నీ సంగతి చెబుతాను. చెత్తరా ఇలా ప్రాణాలు తీస్తున్నాడు. రే బడివేలు, ఛాంబర్కి 4 టీలు పంపించు. కస్టమర్ లేకుండా చేతిలో టీ పట్టుకుని ఇచ్చున్నావేంటి? లేదు భగవతి, ఆ వైబ్రేషన్ గాడు వచ్చాడు. రోజులాగే టీ ఇవ్వమన్నాడు, వేసే లోపల మాయమైపోయాడు. నువ్వు కస్టమర్ని తప్పు చెప్పకు. నువ్వు ఫాస్ట్ గా వేసాడు, అందుకని అతను కోపం వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. వాడి కస్టమరా? నేను అసలే కడుపు మండిపోయి ఉన్నాను. ఇలా చూడు, నా హోటల్లో పొయ్యి దగ్గర నించిన వాడు కడుపు మంట అంటే 4 తింటావు. ఏంటి ఈరోజు చిత్రంగా నేను మాట్లాడుతున్నావు? టీ గురించి అంటున్నాను. ఇప్పుడు ఈ టీ నువ్వేం చేస్తావు? ఏం చేయాలో నువ్వే చెప్పు. నువ్వే తాగే. మా ఓనర్ గారిది ఎంత మంచి మనసు. కానీ జీతంలో 2 రూపాయలు తక్కువ వస్తా. ఏంటి ఫ్రీజ్ అయ్యావు? నేను తాగాలనుకుంటే కొంచెం స్పెషల్ గా చేసుకునేవాడిని. ఇది ఆ వెదవ కోసం చేసింది, ఎలా తాగాలా అని. తాగరా రే. నేనేమన్నా పిచ్చోనా? తాగేసావా? కింద పారబోసావుగా, దానికి 8 రూపాయలు. భగవతి ఏంటి భగవతి పిలిచావా? ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చిందా? ఆవిడ జడ్జి గారమ్మాయి. ఒకసారి ఇట్రావా? వస్తున్నా. ఏం చేశావు? అమ్మాయి దగ్గర పొద్దున్న బ్యాంక్ లో గొడవ పెట్టుకున్నాను. గొడవ పెట్టుకున్నావా? ఏమయ్యా, గొడవ పెట్టుకోవడానికి ముందు వెనక చూడక్కర్లేదు. మనిషి ఎవరో తెలియకుండా చేసేసావు కదా భగవతి. చెయ్యలేదురా. ఏదో ఒకటి సరే చేసేసావు. కొట్టు ఖాళీ దించడం ఖాయం. ఇక ఇది మూతపడుద్ది. సరే వెళ్ళరా, నువ్వు వచ్చే లోపల సామానాన్ని సర్దుంచుతాను. నేను కూడా ఊరెళ్ళి చాలా రోజులైంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు. వచ్చి చూస్తాను నీ లెక్క. గుడ్ మార్నింగ్. తను మా అమ్మాయి అంజలి. ఓహో తెలిసే, ఉదయం మేము బ్యాంక్ లో కలిసాం. లేదు, బ్యాంక్ లో మాత్రం ఇలాగండి, కలర్ గా బ్యాండ్లు వేసుకొచ్చారు, చక్కటి స్టడ్స్ వేసుకున్నారు, మోడర్న్ గా డ్రెస్ చేసుకున్నారు, సూపర్ గా ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకొచ్చారండి. చూసారా? అక్కడ కూడా చూసారా? బ్యాంక్ లో కూడా చూసారంట. బ్యాంక్ కూడా నేనే టీ సప్లై చేస్తానండి. నేను టీ చేస్తే సూపర్ గా ఉంటుంది. టేస్ట్ చేసి చూస్తారా? ఒక నిమిషం తీసుకొస్తా. కేసుకి 1,00,000 రూపాయలు ఖర్చయింది. ఈసారి 2 లక్షలు ఖర్చు సరే, ఈ కేసుని వదిలిపెట్టను. నాతోనే గొడవ పెట్టుకుంటున్నాడు. నేను అంత ఎతవలా కనబడుతున్నా? వీరభద్రానివేగా నువ్వు? ఎవడీడు మనూరులా కనబడుతున్నాడు. ఏంటన్నా నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? నేను సత్యవతి కొడుకుని. సత్యవతి కొడుకు ఒడివేలువేనా? చిన్నప్పుడే పారిపోయి వచ్చావు కదా. అవునన్నా. తాడేలు కొంగలాగా ఎదిగిపోయావు కదరా. అవునన్నా. ఇదిగో ఇది మన హోటలే. హోటల్ పెట్టావా? లేదు, జీతానికి పని చేస్తున్నాను. నీ పోషకాల మంచిదే. టీ తాగుతావా? వదిలేరా, నువ్వే జీతానికి పని చేస్తున్నావు. లేదు, తాగాల్సిందే. ఇతనెవరు? ఆడు మనోడే పీకలు కోసేస్తాడు. అలాగా? సరే టీ తాగుతు కానీ రండి. వదిలేరా, తాగాల్సిందే. మా ఊరోళ్ళు. మీ ఊరు వాళ్ళు అంటున్నావు. 2 టీలు తాగితే ఏమవుతులే, పర్వాలేదు. అదెవర్రా? ఆయన మా ఓనర్. దండాలి బాబు. రండి తాగుతురు కానీ. వదిలేరా, వండం తినే టైంలో టీ ఎందుకు? అదే మరి, అయితే భోజనం చెయ్యి.
వద్దని చెప్తున్నానా? మన ఊరి నుంచి ఇక్కడికి వచ్చి భోజనం కూడా వెళ్తే అలాగైతే మీ ఇంటికి వచ్చి మంచి రోజులు కూడా తాగను. రండి తిందురు కానీ. ఏటోరా మన ఊరి నుంచి వచ్చి ఇంత కాలమైనా నా మీద ఉన్న రండి తిందురు కానీ. తాగలేదురా. రావాల్సిందే. రావాల్సిందేనట్రా, వచ్చేట్రా. మన ఊరు సచ్చిపోతు కొడుకు అట్లెట్టాడు, మన అందరికి భోజనాలు. అన్నా వీళ్ళందరూ ఎవరు? ఎవరంట బేటే మన ఊరులే. నా కేసు నడుస్తుంది కదా, నాకు తోడుగా వచ్చారు. లారీ వెనకాల ఉంది. లారీయా? అవును అన్నా నువ్వు రావే. నన్ను రమ్మంటావా? నేను లేకుండా ఒక పూట కూడా పోంచారు కదరా మీరు. టీ తాగమంటే తప్పైపోయింది. చూస్తున్నాడే. రెండు టీలు అన్నావు, ఓకే అన్నాను. మీ ఊరే లోపల కూర్చొని ఫోన్ చేస్తోంది. నేను ఇద్దరే కదా అనుకున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఊరు వాళ్ళే అనుకోలేదు భగవతి. దయచేసి జీతం లెక్కలో కోత పెట్టకు. లెక్కల్లో కోత పెట్టను. థ్యాంక్స్ అయ్యా. ఇక జన్మలో నీకు జీతం ఇవ్వను. హోటల్ సంగతి నేను చూసుకుంటానులే కానీ నువ్వు బాగా చదువుకో. సరే అన్నయ్య, నువ్వేమేం కావాలో కొంటూ ఉండు. పక్క సందులోనే మా ఫ్రెండ్ ఉన్నాడు, నేను వెళ్ళి కలిసి వస్తాను. అలాగా వెళ్ళరా. ఎలాగో బేరా మాట్లాడుకోవడానికి లేట్ అవుతుంది. నువ్వు నిదానంగా రా, పర్వాలేదు. ఏం కృష్ణమూర్తన్నా, బాగున్నావా? బాగున్నాను బాబు. నువ్వెందుకయ్యా ములక్కాయలు బాబు. మునక్కాయలు రేట్ ఏంటి? 3 రూపాయలే. అది సరే, బంగారం ఎంత? బంగారక్క నీ కొట్లో క్యారెట్ ని బంగారానికి సమానంగా అమ్ముతున్నావు. 15 రూపాయలు. 15 రూపాయలు. అది సరే, బంగారక చెల్లెలు? అదెవరు? టమాటాలు. టమాటాలు 7 రూపాయలు. చెల్లెలికి సవితి? సవిత. బీట్రూట్ అయ్యా? బీట్రూటా? అది 15 రూపాయలు. అవును, అది సవిత ఎలా అయింది? ఇప్పుడు సాంబార్ లో టమాటా బీట్రూట్ ఒకేసారి కలిపి వేస్తావా? వెయ్యం కదా, అందుకని చెల్లెలికి సవిత బీట్రూట్. భలే చెప్పావు. అది విషయం. మరి అత్తగారి రేట్ ఎంత? అత్తగారా? ఉల్లిపాయలు ఏడిపిస్తుంది కదా. అవును, అది అత్తగారే. 8.5. 8.5. అల్లుడు? అల్లుడా? పచ్చిమిరపకాయలయ్యా? పచ్చిమిరపకాయల 12 రూపాయలు. 12 రూపాయలు. సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే అత్తగారి రేటుకి చెల్లెల్ని, చెల్లెలి రేటుకి సవితిని, కొంచెం అల్లుడిని ఇచ్చేయి. బంగారం అక్కలేదు. అయ్యో, అసలు ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావటం లేదే. నేనే చెప్తాను. 1/2 కిలో చెల్లెల్ని వెయ్యి. అలాగే ఇస్తాను. 1/2 కిలో సవితిని వెయ్యి. సవితి. 1/2 కిలో అల్లుడు. బంగారం అక్కలేదు. అల్లుడు? పచ్చిమిరపకాయలయ్యా? చెప్పావు కదూ. ఇదిగో అల్లుడు. ఓకే, వెయిట్. ఇదిగో. సరే, ఓ మేనత్తని తీసుకుంటా. మేనత్త? అరటికాయ. మేనత్త నువ్వు వెళ్ళు. ఇదిగో, కాస్త మనవడిని మనవరాలని. మనవడు మనవరాలా? కొత్తిమీర కరివేపాకు. ఓ, కొత్తిమీర కరివేపాకా? ఇందా. ఏం సుబ్బయ్య, మీ అన్నయ్య నిన్ను డాక్టర్ చదివిస్తున్నాడు కదా, నువ్వేంట్రా గల్లాలో కూర్చున్నావు? నీకేం కర్మరా? మీ అన్నయ్య నిన్ను ఇక్కడ చూసా అంటే నందెడతాడు. హలో, అవన్నీ మాకు తెలుసు, మూసుకో. ఏమన్నా అంటే మీ అన్నయ్యలాగే చేయి చూపిస్తావు. భలే వాళ్ళరా బాబు. రే వడివేలు, భగవతి, మీ ఊరోడెవడో నిన్ను వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. మన హోటల్లోనే ఉన్నాడని చెప్పి తీసుకొచ్చాను. రావయ్యా. అలాగా? ఎవరబ్బా? రే వడివేలు, ఎలా ఉన్నావు? బాగున్నావా? అరే నువ్వా? ఏంటి మాట్లాడు? ఆహా, మళ్ళీ మా ఊరు నిలాకొచ్చి ఇరికిచ్చాడే. వీడి నిలారీలతో వచ్చాడు. ఏంట్రా గుర్తుపట్టలేదా? నేన్రా పరమేశాని. చేజీరా, ఎవరా నువ్వు? రే, నన్ను చూసి ఎవరిని అడుగుతున్నావా? 8వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం కదరా. నేను చదువుకోలేదు, ముద్దుని బయటికి పో. ఏంట్రా రోజు పేపర్ చదువుతావు, వౌచర్లో సంతకం పెడతావు, చదువుకోలేదని అబద్ధం. ఇదిగో చూడు, మాట్లాడకుండా ఉంటావా? చేయాల్సిందంతా చేసేసి సలహాలు ఇస్తావా? వద్దు. రే పోరా బయటికి. నన్నారా వెళ్ళబట్టున్నా అంటే? రే, నన్నే వెళ్ళబట్టున్నావరా? ఊరికొస్తావు కదరా, అప్పుడు చెప్తాను నీ సంగతి. నేను వస్తా కదరా. రే, వచ్చే నెల మీ ఊళ్ళో అమ్మవారి జాతర ఉందని లీవ్ అడిగావు. అప్పుడు వస్తావు కదరా, అప్పుడు అప్పుడు రాను, ఇంకెప్పుడు కూడా రాలే. రే, మీ అమ్మ నాన్న చూడడానికి వెళ్ళాలన్నా? అప్పుడు వస్తావు తప్పకుండా. నేను అప్పుడు కూడా రాను. రే, నీ బాబు తెచ్చినప్పుడు వస్తావు కదరా. చస్తేనా? అప్పుడు కూడా రాను రా. రే, నా హోటల్లో ఇలాంటి గొడవలు పెట్టుకోకండి. ఆదివారం నాడు లీవు, వీడు బయటకు వస్తాడు, అక్కడ పెట్టుకోండి మీ ఇద్దరు గొడవ. రే, రేపేరా ఆదివారం? రే, నీ పేరు వడివేలో, కాలివేలో, చేతివేలో, ఫిగర్ వేలో, అప్పుడు రారా పేరు మార్చి చూపిస్తాను నన్నంటే ఏమనుకున్నావు? ఏమయ్యా భగవతి, నేను నీకేం ద్రోహం చేశాను? ఆదివారం ఒక్కరోజే కదా నేను ప్రశాంతంగా అలా తిరిగి వస్తాను, అది కూడా లేకుండా చేసావే. ఇది నీకు న్యాయంగా ఉందా? సరే, ఫీల్ అవ్వకు, వదిలే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.